న్యూస్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పబోతుంది. ఇక మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్న రూ. 2,500 పథకమైనటువంటి మహాలక్ష్మి స్కీమ్‌ను ప్రారంభించడానికి నిర్ణయం తీసుకుందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఒక పథకం కోసం ఎదురు చూస్తున్నారండి. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి మహిళకి కూడా నెలకి రూ. 2,500 చొప్పున ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల రూ. 2,500 చొప్పున సంవత్సరానికి రూ. 30,000 ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పడం అయితే జరిగిందండి. మరి ఇచ్చిన హామీ అలాగే ఉంది. ప్రభుత్వం 3 సంవత్సరాల పాలన అయితే జరుగుతూ ఉందన్నమాట. మరి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి పైసలనేవి విడుదల కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతూ తీవ్ర ఆందోళన అయితే గురిచెందుతున్నారు. మహిళలకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే చెప్పి దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా రూ. 2,500 విడుదల చేసి వారి ఖాతాల్లోకి ప్రతి నెల కూడా డబ్బులనేవి జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మనకు అనేక విధాలుగా కూడా మహిళలకు ఎన్నో రకాల పథకాలనైతే తీసుకోవడం అయితే జరిగిందనమాట. మహాలక్ష్మి స్కీమ్‌లో ఆల్రెడీ 3 పథకాలనైతే ఉన్నాయండి. ఇందులో ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా రూ. 500కే గ్యాస్ సిలిండర్. ఈ 2 కూడా ఆల్రెడీ రన్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇక మిగిలిందల్లా ఈ యొక్క రూ. 2,500 యొక్క ఆర్థిక సహాయం అనమాట. ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు, అర్హతలు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలాంటి ప్రూఫ్ అనేవి కలిగి ఉండాలి, దీంతో పాటుగా ఏ మహిళలకు ఈ యొక్క డబ్బులు అనేవి ఖాతాల్లోకి జమ అవుతాయన్న పూర్తి విషయాన్ని ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటే మీకు డబ్బులు అనేవి ఎప్పుడు మరి వస్తాయి అన్న విషయం అనేది క్లియర్ అండ్ క్లారిటీగా మీకు అర్థమవుతుందన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 గ్యారంటీలని అమల్లోకి తీసుకొస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. చెప్పినట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క గ్యారంటీని కూడా అమలు చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా మహిళల యొక్క సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తుంది తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా మహిళలు మరింత లబ్ధి పొందే విధంగా ప్రభుత్వం అయితే మరొక అవకాశాన్ని కల్పించబోతోందన్నమాట. అదేంటంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఉన్నారో వారందరి కోసం కూడా ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారన్నమాట. మరి మహిళల ఖాతాల్లోకి పైసలు అయితే జమ చేయబోతున్నారండి. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలు అయితే రిలీజ్ చేసిందనమాట. ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళ కూడా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని సిద్ధంగా ఉండాలన్నమాట. గతంలో కంటే భిన్నమైనటువంటి వివరాలు ప్రభుత్వం అయితే అందజేయడం జరిగింది. మరి మహిళలకు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ పథకాన్ని ఎప్పుడైనా ప్రారంభించి మహిళల యొక్క సంక్షేమానికి పెద్దపీట వేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళ కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందండి. కాబట్టి మహిళలు ఏం చేయాలి అంటే కనుక మీరు కొన్ని రకాల ప్రూఫ్స్ అనేవి కలిగి ఉండాలండి. ఒకసారి ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. అలా అయితేనే మీకు వీడియో అనేది క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది. సమాచారం కూడా మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. దయచేసి లాస్ట్ వరకు చూడటానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈ విధంగా మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామంది దగ్గరికి రీచ్ అవుతుందన్నమాట. అదేవిధంగా మీరు సమాచారాన్ని కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు. దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు నేను మన ఛానల్లో మీకు అందజేస్తూ ఉంటాను అనమాట. మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకోవచ్చండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్లో ఉంచుకోవటం వల్ల. కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని అయితే గమనించండి. ఇక మరి మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరి కోసం కూడా తెలంగాణ గవర్నమెంట్ మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. అదేంటంటే మహిళలందరికీ కూడా మరి మహాలక్ష్మి పథకం ద్వారా నెలకి రూ. 2,500 ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి ఈ పథకం ద్వారా పైసలు రావాలంటే కనుక మహిళలందరూ కూడా కొన్ని రకాల అప్డేట్స్ అనేవి చేసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి యొక్క పథకానికి సంబంధించి అందరికీ కూడా అవకాశం ఇవ్వబోతోందండి. అంటే ఇప్పటి వరకు కూడా విడుదల చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొత్త రేషన్ కార్డు పొందినటువంటి వారికి అందడం లేదు. అందుకే అలా మొత్తం రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఒక పథకాలు అనేవి అందాలి అని చెప్పేసి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించబడుతుందన్నమాట. ఎప్పుడైతే మీరు కొత్తగా ఇప్పటికే ఒక పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కోసం కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే అందించేందుకు మన తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారు కానీ ఈ పథకం కోసం గత పథకాల కోసం లబ్ధి పొంది ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో
వారందరూ కూడా కొన్ని రకాల ప్రూఫ్స్ అనేది పెట్టుకోవాలి. దానికన్నా ముందుగా ఇక్కడ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్నవారు ఆల్రెడీ పాత రేషన్ కార్డు కలిగి ఉండి ఎవరైతే ఉన్నారో ఈకేవైసీ చేసుకోలేదో వారు తప్పనిసరిగా మీరు రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవాలి. అంటే కొత్త రేషన్ కార్డు పొంది ఉన్నవారు, అదేవిధంగా మీకు మామూలుగానే రేషన్ కార్డు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కేవైసీ అనేది చేసుకోవాలి. దీంతో పాటుగా మీరు ఈ కేవైసీని మీ రేషన్ దుకాణాల వద్ద వేలిముద్రల ఆధారంగా చేయాల్సి ఉంటుందండి. దీంతో పాటుగా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ కూడా ఆధార్ సెంటర్లో మీరు వేలిముద్రలు అనేవి బయోమెట్రిక్ విధానంలో చేసుకుని అక్కడ ఆధార్ కార్డు కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేది వెరిఫికేషన్ అయిపోతుందన్నమాట. దీంతో పాటుగా మీరు మీ కుటుంబ సభ్యుల్లో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా ఈ యొక్క బయోమెట్రిక్ విధానం ద్వారా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కేవైసీని ఈ విధంగా కేవైసీ ఉంటేనే మీకు సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతాయండి. కేవైసీ ఉంటేనే ప్రతి నెల కూడా మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ప్రతి నెల రేషన్లో మనకి సన్నబియ్యం కూడా ఇస్తున్నారు కాబట్టి బియ్యం తీసుకోవడానికి మీకు అవకాశం ఉండదండి. ఎవరైతే కేవైసీ చేసుకోరో వాళ్ళది ఆటోమేటిక్గా రేషన్ కార్డు అనేది రద్దయిపోయే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి అందరూ కూడా అప్డేట్గా ఉండండి. మీ రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అంతమంది కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క అప్డేటెడ్ అనేది చేసుకుని సిద్ధంగా ఉండాలి. దీంతో పాటుగా మహిళలందరూ కూడా తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా అనేది కలిగి ఉండాలి. బ్యాంక్ ఖాతాకి మరి కేవైసీతో పాటుగా బ్యాంకు ఖాతాకు కూడా మీరు ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాలంటే దాంతోపాటుగా మీ బ్యాంక్ ఖాతాకి మీ యొక్క ఆధార్ నెంబరు అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా లింకింగ్ చేసుకుని ఉండాలన్నమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అదేవిధంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించబోయే ముందు మహిళలు ఇంకా ఎవరైనా కనుక రేషన్ కార్డు లేకుండా ఉంటే కనుక తప్పకుండా మీరు రేషన్ కార్డు పొందాలన్నమాట. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకమైనా కానీ రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రేషన్దారులు అందరూ కూడా మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ బ్యాంక్ ఖాతా అనేది ఎప్పటికప్పుడు మీరు అప్డేట్గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా రేషన్ కార్డు కలిగి ఉంటేనే మీకు యొక్క 2,500 రూపాయల పథకం ద్వారా డబ్బులు అనేవి ఖాతాల్లోకి రావడం అయితే జరుగుతుందన్నమాట. మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు కావాల్సిన కొన్ని డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చెప్తానండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్, దీంతో పాటుగా బ్యాంకు ఖాతా వివరాలన్నీ కూడా మీరు కలిగి ఉండాలి. బ్యాంకు ఖాతా ఎందుకు ఎన్పిసిఐ లింకింగ్ అంటే ఎన్పిసిఐ లింకింగ్ ఉంటేనే మీకు డబ్బులు గవర్నమెంట్ నుంచి డబ్బులు జమ అవుతాయండి. గవర్నమెంట్ డబ్బులు డీపీటీ విధానం ద్వారా ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయడం జరుగుతుందన్నమాట. ఈ పైసలు మీ ఖాతాల్లోకి జమ కావాలంటే ఖచ్చితంగా మీరు ఆధార్ లింకింగ్ చేసుకోవాలి. దీంతో పాటుగా మీరు ఈ యొక్క ఎన్పిసిఐ లింకింగ్ కూడా చేసుకోవాలి. ఒకవేళ మరి గతంలో ఒకవేళ మీరు చేయించుకుని ఉన్నా కానీ కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కసారి డీయాక్టివేట్ అనేది అయిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఒకసారి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే పోస్ట్ ఆఫీస్కి, అలా విధంగా బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్కి వెళ్ళి ఒకసారి మీకు అన్నీ యాక్టివ్లో ఉన్నాయా లేదా, ఎన్పిసిఐ లింకింగ్ అనేది యాడింగ్ అయి ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు సిద్ధంగా ఉంచుకుంటే కనుక త్వరలోనే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి. మరి పోస్టల్ అకౌంట్ ఉన్నా కానీ మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా కానీ డబ్బులు అనేవి పడతాయి అన్నమాట. మరి మహిళలందరి కోసం కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట. ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా వినియోగించుకోండి. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.